ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, ఓకే, ఎంత లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్నా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాకపోతే మినిమం మీరు 9 to 10 months మీరు టైం పెట్టాలి ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం. సో 2015 అయినా 14 అయినా 13 అయినా 12 అయినా నాన్ ఐటీ జాబ్ చేస్తా ఉన్నా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ దీంతో పాటు ఏంటంటే ఒక జెన్యూన్ కంపెనీతో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, జెన్యూన్ కంపెనీయే కాదా ఎలా తెలుసుకోవడం ఎలా, ఒకవేళ ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ తీసుకునేటప్పుడు ఆ కంపెనీ జెన్యూనా కాదా, ఓకే, ఒకవేళ జెన్యూన్ కంపెనీ అయితే ఎలా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి, దీంతో పాటు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ యూనో కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే హెచ్ఆర్ సర్వీసెస్ అండ్ పేరోల్ కంపెనీస్ ఉంటాయి. దానికి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అయ్యి మనము ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి మనము ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మన కెరీర్ స్టార్ట్ చేయడం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఇంటర్న్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలాంటి ప్రాపర్ ప్లాన్తో మనకు వెళ్ళాలి. తర్వాత వచ్చేసి మనకి కోర్స్ నేర్చుకున్న కాల్స్ రావట్లేదు, కాల్స్ రావడానికి ఏం చేయాలి, దానికి సంబంధించిన ఎలా ఒక ప్రొసీజర్ ప్లాన్ అనేది చేసుకోవాలి. సో ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఎలాగైనా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా జాబ్ తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఆఫ్లైన్ కెరీర్ కౌన్సిలింగ్ అనేది సో మాదాపూర్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో మనం కొత్తగా ఆఫీస్ కూడా ఓపెన్ చేశాము. సో ఎవ్రీ వీక్ 2 days మాదాపూర్లో నేను అవైలబిలిటీలో ఉంటాను. సో ఎవ్రీ వీక్ 2 days కొన్ని స్లాట్స్ ఇస్తాను. ఆ స్లాట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి, ఎక్కువ మందితో మాట్లాడడానికి పాసిబిలిటీ ఉండదు. ఓన్లీ హాఫ్ డే మాత్రమే. ఎందుకంటే మిగతా హాఫ్ డే యాక్చువల్లీ అది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కంపెనీ. సో దాంట్లో మనము ఒక స్పేస్ అనేది తీసుకున్నాము. సో ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీ అది కూడా. సో ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అక్కడ. దానికి సంబంధించి సో నాకు కూడా మల్టిపుల్ థింగ్స్లో వేరే వాటిలో కూడా కొంత షేర్ ఉంది. అంటే నేనేమనుకున్నానంటే సరే ఎలాగో వస్తున్నాను కదా, ఒక 2 నా క్లయింట్ మీటింగ్స్, సో అండ్ ఇంకా దాంతోపాటు మల్టిపుల్ క్లయింట్స్ తోటి మీట్ అవ్వడం అదంతా జరుగుతూ ఉంటుంది. సో ఎలాగో వస్తున్నాను కదా, ఈ సరౌండింగ్స్లో ఆఫ్లైన్ కూడా ఏటికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనకు ఐడియా ఉంది. కంపెనీ ఎలాగా అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కొంత గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉంది జాబ్ తెచ్చుకోవడానికి. అండ్ మీరు తెలుసో లేదో, జాబ్ మనం ఎతకడానికి ఎంత కష్టపడతామో స్కిల్స్ ఉన్నోడిని జాబ్లోకి తీసుకోవడానికి కూడా కంపెనీస్ అంతే కష్టపడుతున్నాయి. చాలా తక్కువ మందికి తెలిసింది. సో రియాలిటీ చాలా కష్టపడతాయి. దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంటాయి. సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో ఆఫ్లైన్ కెరీర్ కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము.